వెల్కమ్ టు 24/7 టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్. నేను మే ప్రశాంతి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా పామురాయి గ్రామం అనంతపురం జిల్లాలోని ఎస్ఎస్బిఎన్ కళాశాల వారు ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 వారిచే ఉచిత డెంటల్ చికిత్సను నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున పామురాయి విలేజ్లో ఫ్రీ డెంటల్ క్యాంప్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ క్యాంప్కి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి కృష్ణ చైతన్య గారికి, హర్షశ్రీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ క్యాంపుని ఇక్కడ ఉన్నటువంటి విలేజర్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ కృష్ణ చైతన్య ముఖ్యంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. డెంటల్ అవగాహన అనేది ప్రతి ఒక్కరికి ఏం తెలియట్లేదు. అంటే మేము గమనించింది డెంటలే కదా, ఏముంది పంటి నొప్పి టాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఉన్నారనమాట. అసలు పట్టించుకోవాలి, దాని గురించి అవగాహన లేదు. ఒక పంటి సమస్య ద్వారానే బాడీ మొత్తం డిసైడ్ అయి ఉంటుంది. సపోజ్ మీకు పంటి లోపల ఫుల్గా మొత్తం గార ఏదన్నా పట్టినా కూడా దాని ద్వారా గుండె సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు అన్నీ వస్తాయన్నమాట. పళ్ళు ఏంటంటే చిన్న వయసులోనే 15-16 ఏళ్ళ వయసులోనే పళ్ళు పోగొట్టుకుంటున్నారు. 30 ఏళ్ళు వచ్చే లోపల నమలలేకపోతున్నారు. అంతా జీర్ణ వ్యవస్థ అంతా బాగా దెబ్బతింటుంది. డెంటల్ అవగాహన లేదు. ప్రతి ఒక్కరు 6 నెలలకు ఒకసారి పళ్ళు శుభ్రం చేయించుకోవాలి. ఫస్ట్ వచ్చి చేయించుకుంటే మీకు హర్షశ్రీ గారిని మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు హర్షశ్రీ. నేను గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ కడపలో హౌస్ సర్జన్ చేస్తున్నాను. ముఖ్యంగా మనం పళ్ళ గురించి ఏం పట్టించుకోము. ఎందుకు అంటే మన బాడీ పార్ట్స్ అన్నింటిలోనూ పళ్ళ వల్ల వచ్చే నొప్పి చాలా తక్కువ కాబట్టి. అయితే మనం ఎవరితో ఎదుర్కొని కమ్యూనికేట్ అయ్యేటప్పుడు పళ్ళేమో కదా మనం ముఖ్యం. వాళ్ళు నవ్వేటప్పుడు వాళ్ళ పళ్ళు రంగు మారున్నా లేదా పళ్ళు లేకున్నా పుచ్చిపోయి ఉన్నా వెంటనే గమనిస్తాం. మనం వాళ్ళు నోటి నుండి దుర్వాసన వస్తున్నా వెంటనే గమనిస్తాం. అలాంటివి లేకోకుండా ఉండాలి అంటే పళ్ళు ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి, ఎలా దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనేది మనం కంపల్సరీ తెలుసుకోవాల్సింది. ముఖ్యంగా అనంతపూర్ రీజియన్లో ఉండే వాళ్ళకి పళ్ళకి బ్రౌన్ కలర్ స్టెయిన్స్ వస్తాయి ఫ్లోరోసిస్ వల్ల. దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ ఇది ఎప్పటికీ పోదు అన్న మైండ్ సెట్తో మనం చేయించుకోము. వాటికి క్లీనింగ్ చేస్తారు, బ్లీచింగ్ చేస్తారు, అవి తెల్లగయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏమంటే దాన్ని ముందుగానే గుర్తించి చేయించుకోవాలి. అలాగే పుచ్చిపోయినప్పుడు పన్ను నొప్పి వచ్చినప్పుడు ఉన్ని లేదు కొంచెమే కదా నొప్పి, సరే వదిలేసి వేరే చూసుకుందాం అనేది లేకుండా వెంటనే చేయించుకుంటే చిన్న ట్రీట్మెంట్గా అయిపోతుంది. లేదు అంటే దానికి మళ్ళీ రూట్కెనా చేసి లేదా క్రౌన్స్ పెట్టి లేదా మొత్తం పన్ను తీసేయాల్సి వస్తుంది. చిన్న వయసులోనే పళ్ళు తీసేస్తే ఓల్డ్ ఏజ్కి వచ్చే కొద్దీ పళ్ళు లేకుండా ఉంటే మనం సరిగ్గా తినలేము, నమ్మలేకపోతే ఫుడ్ సరిగ్గా డైజెషన్ సరిగ్గా కాదు.